హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన జేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి, రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ మంత్రి అన్నాబత్తుల సత్యనారాయణ వర్ధంతి వేడుకలు, నివాళి అర్పించిన నాయకులు, అభిమానులు. పారదర్శక పాలన టీడీపీ ద్వారానే సాధ్యమన్న ఎమ్మెల్యే ఆలపాటి, జన్మభూమి సభల్లో ప్రజలకు భరోసా. తెనాలిలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు, అన్నాబత్తుల శివకుమార్ వెల్లడి. పార్టీ కోసం మరింత కష్టపడాలని కార్యకర్తలకు పిలుపు. కార్పొరేటుకు ధీటుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల సేవలు, అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుల సత్యనారాయణ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అన్నాబత్తుల సత్యనారాయణ 27వ వర్ధంతి సందర్భంగా జెడ్పీటీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుల జయలక్ష్మి, అన్నాబత్తుల శ్రావణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అన్నాబత్తుల సత్యనారాయణ 27వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని జెడ్పీటీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అన్నాబత్తుల అభిమానులు తరలివచ్చి నివాళి అర్పించారు. ముందుగా జయలక్ష్మి, శ్రావణ్ కుమార్ దంపతులు ఐతానగర్లోని సత్యనారాయణ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. జెడ్పీటీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణానికి వెలుగు తెచ్చిన వ్యక్తి అన్నాబత్తుల సత్యనారాయణ అని కొనియాడారు. రాజకీయాలను ఆయన ఎంతో పవిత్రంగా భావించేవారని చెప్పారు. ఆయన అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానమని చెప్పారు. రామలక్ష్మణులుగా ఉండే అన్నాబత్తుల సత్యనారాయణ, బాబురావులు మన మధ్య లేకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. గెలవటం, శాసనసభ్యుడు కావటము, లేకపోతే మంత్రిగా ఉండటము, లేకపోతే ఇవన్నీ ఒక చేసే ఎవరైనా, ఇప్పుడు మేము కూడా ఉంటాం రాజకీయాలు, అధికారంలో ఉన్నాం, చేస్తూ ఉంటాం, లేకపోతే వ్యవహరిస్తాం. కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కసారి చేసే విధానం వల్ల ఆయన మానసికంగా కూడా బాధపడే సంఘటనలు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. రాజకీయాలను ఎంత పవిత్రంగా ఆయన ఆలోచించాడు అనేదానికి, ఆ పవిత్రతకి ఎక్కడ భంగం కలిగింది అనేది కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పట్టణ ప్రజల మీద ఉందని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా తమ్ముడు చిన్ని బాబురావుని తలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను చెప్పాను, ఇద్దరి యొక్క అన్నదమ్ముల యొక్క సఖ్యత, అది నిజంగా రామలక్ష్మణుల యొక్క సంబంధం మనకు చెప్పుకుంటే ఉంటామే, కానీ స్పష్టంగా మనం చూసిన అన్నదమ్ములు వీళ్ళు. అదేవిధంగా స్నేహితులుగా గొప్పగా చెప్పుకోవాలంటే కుర్ర వీర్రావు గారు, కొడాలి వీరయ్య గారు. అంటే కొన్ని కాంబినేషన్స్ని మనం ఎప్పుడు మర్చిపోవాలి. జెడ్పీటీ సభ్యురాలు అన్నాబత్తుల జయలక్ష్మి మాట్లాడుతూ
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని సత్యనారాయణ పార్టీకి ఎంతగానో సేవ చేశారని అన్నారు. ఆయన వారసులుగా తామంతా గర్వపడుతున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తొలి శాసనసభ్యునిగా ఆయన గెలుపొంది మంత్రిగా, ఎమ్మెల్యేగా పట్టణాభివృద్ధికి ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. నమ్ముకొని మరి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలని వెలుగులోకి తీసుకొచ్చి ఇంకా ప్రజల మధ్యలోనే ఎప్పుడూ ఉంటూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మరి తెనాలిపట్నంలో ఆటో నగర్ కానీ, మరి రైతులకు కానీ, మరి తెనాలిపట్నంలో రోడ్లు వెడల్పు చేయటం కానీ ఇవన్నీ కూడా ఆయన కృషే. మరి మరుపురాని వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి 27 సంవత్సరాలు అవుతుంది మన మధ్య నుంచి పైకి వెళ్ళిపోయి, అయినా కూడా ఆయన మన మధ్యనే ఉన్నట్టు భావిస్తూ మరి మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా, చైర్మన్గా పనిచేసిన అన్నాబత్తుని సత్యనారాయణ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పదని, మాటకు కట్టుబడి ఉండే గొప్ప నేత అన్నాబత్తుని సత్యనారాయణ అని పేర్కొన్నారు. మన నాయకుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు 27వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఎన్ని ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మరి ఆయన వ్యక్తిత్వం ప్రతి మనిషికి కూడా మాట ఇచ్చాడంటే మాట తప్పకుండా ఏ మాటకైతే కట్టుబడి ఉంటాడో మాట కట్టుబడి మరి కార్యకర్తలకు కానీ ఎవరిని కూడా దగ్గరికి తీసుకొని పనిచేసే దాంట్లో దిట్ట. మరి అటువంటి అన్నాబత్తుని సత్యనారాయణ గారు 27వ వర్ధంతి జరుపుకోవడం. టీడీపీ జిల్లా కార్యదర్శి వీరవల్లి మురళి మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రజాసేవకే జీవితం అంకితం చేశారని చెప్పారు. మంచి ఆశయాలతో పట్టణాభివృద్ధికి ఆయన కృషి చేశారని తెలియజేశారు. ఆయన పనిచేసిన తెలుగుదేశం పార్టీలో తామంతా ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఒక మంచి ఆశయాలతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తనకంటూ ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉండే విధంగా ఆ రోజు అన్నాబత్తుని సత్యనారాయణ గారు పనిచేయటం అనేది తెలుగుదేశం కార్యకర్తలుగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈరోజు ఏదైతే ఒక మంచి ఆశయం కోసం ఆ రోజు ఆయన పనిచేసి ఈరోజు కూడా ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణగా నిలిచినందుకు మేమందరం కూడా గర్వంగా భావిస్తూ వారి యొక్క ఆత్మకు. పట్టభద్రుల విభాగం జిల్లా అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ మాట్లాడుతూ అన్నాబత్తుని సత్యనారాయణ రాజకీయ జీవితం తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్నాబత్తుని సత్యనారాయణ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం నుంచి వారు ఏ విధంగా రైతు నాయకుడిగా ఎదిగారు, శాసనసభ్యుడిగా అడుగుపెట్టారు, శాసనసభలో మంత్రివర్యులుగా ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేశారనేది మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. వారి రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి వారసులు వారి రాజకీయ జీవితాన్ని కొనసాగింపుగా వారు రాజకీయం చేయడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. వారి రాజకీయ జీవితాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని. ఎస్ఈసీఎల్ మండల అధ్యక్షుడు కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ తెనాలి ప్రాంత అభివృద్ధికి ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. టీడీపీ తొలి శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ తెనాలి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ గారు. తెలుగుదేశం పార్టీకి ఈ రోజు వరకు కూడా ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు ఆయన మీద నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైనటువంటి కేడరు, ఆయన అంటే అభిమానం, ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలుగుదేశం పార్టీలో ఈ రోజు వరకు కూడా కొనసాగుతుందంటే ఆయన కార్యకర్తలు, పార్టీ నాయకులు, అలానే సామాన్య ప్రజలందరి దగ్గర కూడా. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, జీటీవీ అధినేత వేజెంట్ల గోపి, వేజెంట్ల భాస్కర్, నన్నపనేని సుధాకర్, సౌపాటి కిరణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, కార్యదర్శి అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, అత్తోట వందనం, యార్డు వైస్ చైర్మన్ శ్రీధర్, పరుచూరి వీరప్రసాద్, గుమ్మడి రమేష్, కమ్మిల రజని, దేవినేని రమాదేవి, కావూరు కిషోర్, కాకుమాను రాంబాబు, సోమవరపు నాగేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణకు ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం జెడ్పీటీసీ అన్నావతుని జయలక్ష్మి ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు చీరలు దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పారదర్శకమైన పాలనను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. చెంచుపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో బుధవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 29, 30, 31 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముందుగా స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని చెప్పారు. పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నివాస గృహాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించకపోగా ప్రతిపక్షాల ముఖ్యమంత్రిని విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ 6,800 మందిలో ఇప్పుడు 2,438 మందికి మనం ఇల్లు ఇవ్వడం జరిగింది. మిగతా ఈ నెలాఖరు లోపల మళ్ళీ ఒక 2,500 నుంచి 3,000 మందికి మేము మళ్ళీ డీటెయిల్ తీసుకుంటాం. వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాం. అంటే దాదాపు 5,248 మంది పోతే వాళ్ళు 6,500 మందిలో ఇంకా 1,314 మిగిలితే వాళ్ళకు కూడా స్థలాలు కొని ఇల్లు కట్టించి ఇల్లు ఇచ్చే ప్రాతిపదిక ఈనాడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నాడని చెప్పి మనం చేస్తా ఉన్నా. మిమ్మల్ని పలకొచ్చాల్సిన అవసరం లేదు, మీకు కనపడాల్సిన అవసరం. ఆయన ఇంట్లో కూర్చుంటే నడిచిపోద్ది. మనమే ఆయన ముఖ్యమంత్రి అని అనుకుంటా ఉండాలి. కానీ ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అమ్మా ఎట్లా ఉంది పరిపాలన అని చెప్పి, ఎట్లా ఉన్నాడు మీ ఎమ్మెల్యే అని చెప్పి అడిగాడు అంటే అది నీకు ఎంత గౌరవం ఇచ్చినట్టు అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నాడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అనంతరం పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సభలో చైర్మన్ పిండాల వెంకట్రావు, ఆర్డి శ్రీనివాసరావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు చేవూరు సాంబశివరావు, రామ నాగగాయత్రి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, కావేటి సామ్రాజ్యం, తహసీల్దార్ సుబ్బారెడ్డి, షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని ప్రముఖ హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్నాబత్తుని సత్యనారాయణ 27వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. సత్యనారాయణ సమాధి వద్ద అన్నాబత్తుని శివకుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 27వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాబత్తుని సత్యనారాయణ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ అన్నాబత్తుని సత్యనారాయణ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ శ్రేయస్సు కోసం అన్నాబత్తుని సత్యనారాయణ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఆయన పేరు అజరామరమని, రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ఆయన వంశోద్ధారకుడిగా అదే బాటలో నడుస్తున్న అన్నాబత్తుని శివకుమార్ ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. సత్యనారాయణ గారి యొక్క 27వ వర్ధంతి సభలో పాల్గొనటం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే సమాజంలో సమాజ శ్రేయస్సు గురించి కృషి చేసినటువంటి మహనీయులైన ఒక రకంగా విద్యా సంస్థల ద్వారా ఆయన పేరు అజరామరంగా ఉంటుంది. అలాగే వారు ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సేవలు అమోఘమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి, చిన్న స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి అయిన, అలాగే ఆయన యొక్క పరంపరలో మరి ఆయన వంశాన్ని, వంశ కీర్తి ప్రతిష్టల్ని వంశోద్ధారకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అన్నాబత్తుని సత్యనారాయణ ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. తెనాలి పట్టణంతో పాటు ఆటో నగర్ అభివృద్ధికి ఆయన కృషి చేశారని కొనియాడారు. ఆయన బాటలో ముందుకు వెళ్తున్న అన్నాబత్తుని శివకుమార్కు అందరూ అండగా ఉండాలని కోరారు. మాజీ మంత్రివర్యులుగా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి అన్నాబత్తుని సత్యనారాయణ గారు. తెనాలి పట్టణాన్ని సుందరీకరణ చేసిన వారిలో కూడా మొదటివారు. ఎందుకంటే తెనాలికి దగ్గరలోనే 56 ఎకరాలని ఆటో నగర్కి ఎక్వైర్ చేసి ఎంతోమందికి ఆటో నగర్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు కూడా ఎంతో అది దోహదపడుతుంది. అదేవిధంగా తెనాలి పట్టణంలో రోడ్ల విస్తీర్ణంలో వైశాల్యం చేయడంలో కూడా వారు ఏర్పాటు చేసినటువంటి క్రియాశీలక పాత్ర మున్సిపల్ చైర్మన్గా కూడా ఎంతో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారు చేసిన బాటలోనే వారి తనయులు ఈరోజు తట్టుకొళ్ళ అశోక్ యాదవ్ మాట్లాడుతూ
కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నాబతుని సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. తెనాలి పట్టణ అభివృద్ధికి ఆయన కృషి అభినందనీయమైందన్నారు. సంచలనాత్మకంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే దాంట్లో పోటీ చేసి మరి ఈ జిల్లాలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి అన్నాబతుని సత్యం గారు. మరి ఆ రోజు తర్వాత కూడా తెనాల్లో మరి గాంధీ చౌక్ నుంచి ఉన్న రోడ్డు విస్తరణలో భాగంగా కానీ, ఆటో నగర్గా కానీ తెనాలి ఎంత సుందరీకరణంగా తీర్చిదిద్దిన విషయం మనకు తెలిసిన విషయమే. అట్లాగే మరి ఎంతో ప్రఖ్యాతిగా పొందిన మార్కెట్లో అన్నాబతుని సత్యనారాయణ పురవేదిగా తెనాల్లో కానీ ఏ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ బహిరంగ సభ జరిగినా కానీ ఆ ప్రదేశంలో పెట్టుకుంటూ ఉంటారు. ఆయన చేసిన సేవలు ఈ రోజుకి మరి ఆయన ఆదర్శంగా తీసుకొని విద్యా సంస్థలు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల, ఫార్మసీ, ఇంజనీరింగ్ 4 కళాశాలని అనంతరం అన్నావతుని శివకుమార్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుండి ఐతానగర్ వరకు ప్రదర్శనగా వెళ్లిన నాయకులు అక్కడ సత్యనారాయణ సమాధి వద్ద పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. పార్టీ నాయకుడు ఆరిగ చంద్రారెడ్డి, చెన్నుబోయిన శ్రీనివాస్, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు తాడిబైన రమేష్, తాడిబైన రామయ్య, బచ్చనబైన శ్రీనివాసరావు, కె ముక్తేశ్వరరావు, బూర్ల దుర్గాప్రసాద్, దేవరపల్లి కిషోర్, ఏలూరు శేషగిరి, అత్తోట చంటి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్ వైద్యశాలను తలదన్నేలా తెనాలి ప్రభుత్వ వైద్యశాల నిలవబోతోందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అందరి సహకారంతో ఆసుపత్రిలో మెరుగైన సేవలు రోగులకు అందుతున్నాయని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శరత్ కుమారి అజెండా అంశాలను సమావేశం ముందుంచారు. ఎంసీహెచ్ బ్లాక్లో ఏసీలు, జనరేటర్లు లేవని సూపరింటెండెంట్ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆలపాటి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో సమావేశాలు ప్రస్తావించినా ఈ సమస్య ఎందుకు పరిష్కరించారని ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలన్నారు. దీనిపై అత్యవసరంగా 19వ తేదీ సమావేశం నిర్వహించాలని, ఆనాటికి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నిధుల చెల్లింపులపై చర్చించారు. పలు సూచనలు చేశారు. నాకు ఇది వరకు ఉంటే ఇప్పుడు రోజు గాలే ఉండేది. నేను గొడవ పడేవాడు ముందులో, మిగతా వాళ్ళు గొడవ పట్టున్నారు. ఐ యూస్ టు గో కన్ఫ్రంటేషన్. బట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ వెరీ, అసలు ఈ మీటింగ్ అంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తేవాడు ఆల్ ద మీటింగ్స్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ అటు అధికారులు, ఇటు కమ్యూనిటీ సభ్యులు అందరి సహకారంతో ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని తెలియజేశారు. వైద్యశాల కమిటీ ప్రారంభించిన నాటి నుండి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. వైద్యశాల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. మెడికల్ పొల్యూషన్ లేకుండా ఉండాలన్నది మా అందరి ప్రయత్నం. దీంట్లో సూపరింటెండెంట్ గారు చాలా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కమిటీ సభ్యులు కూడా దిస్ ఈజ్ వన్ మోర్ వండర్ విచ్ ఐ వాంట్ టు సే, నేను చెప్పాలి. కమిటీ సభ్యులు చైర్మన్ గారు కానీ, శ్రీనివాసరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఈ మీటింగ్ అంటే వాళ్ళు చైర్మన్ గారు ఈ మీటింగ్ అంటే క్రమం తప్పకుండా వస్తారు వాళ్ళు. ఎక్సెప్ట్ ఊళ్ళో లేకపోతే తప్పితే ఇది ఒక బాధ్యతగా వాళ్ళు ఈ మీటింగ్ అంటే ఇట్స్ సర్వీస్ లాగా ఫీల్ అయ్యే ఇలాగా హానరీ పోస్టులైనా సో రెస్పాన్సిబుల్గా తీసుకోవటం, ఈ హాస్పిటల్ ఎంత నీట్గా ఉండటానికి ఎప్పటికప్పుడు రిపేర్స్ని అప్డేట్ చేసుకుంటూ, ఈవెన్ ఖండమైన పీసెస్ ఏమైనా ఉన్నా కానీ, ఖండమైన ఏదైనా డెలివరీస్ ఇస్తే ఎంసీహెచ్ బిల్డింగ్ కానీ, అట్లాగే ఓల్డ్ హాస్పిటల్ కానీ, ఈ ప్రెమిసెస్ అంతా కూడా ప్రతి బిట్టు ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఒక అందమైన వనంలాగా ఉండాలన్నది మా కోరిక. సమావేశంలో కమిటీ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం, తాడిబేని శ్రీనివాసరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి, యార్డు చైర్మన్ గర్వర్తి సుబ్బయ్య, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, ఏపీఎంఎస్ఐడిసి ఈఈవై అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ఆ పార్టీ సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడుతున్న జగన్కు అందరూ మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శివకుమార్ పాల్గొన్నారు. మారిస్పేటలోని 21వ వార్డులో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన ఆరోగ్యాన్ని ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారని అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు సువర్ణ పాలన ప్రజలకు అందించాలన్నదే ఆయన లక్ష్యమని తెలియజేశారు. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు మరింత బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉండాలంటే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడవటం అంటే ప్రజలు విపరీతంగా మీదకొచ్చి పడతా ఉంటారు. కార్యకర్తలు నాయకుడిని కలవాలని చెప్పి, నాయకుడికి సెకండ్ ఇవ్వాలని చెప్పి చేతులతో గీస్తూ ఉంటారు. వాళ్ళదేమో అభిమానం, చేపట్టుకొని లాగుతూ ఉంటారు. ఆ చెయ్యి ఇవ్వాలన్న ఆతృతలో చెయ్యి ఇచ్చేప్పుడు ఆ గోళ్ళన్నీ నాయకుడికి చేతి నిండా గీసుకుంటూ ఉంటాయి. నాయకుడి యొక్క పాదయాత్ర ముగింపుని మన నియోజకవర్గంలో గడుపుకునే అవకాశం, అదృష్టం కలిగినందుకు కూడా ఇంకో రకంగా చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ పాదయాత్రలో మనందరం భాగస్వామ్యం అయినందుకు ముందుగా మీ అందరికి కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. ఈ పాదయాత్రలో జగన్ గారు తెనాల్లో కూడా పాదయాత్ర చేసి ఈ ఇంత గొప్ప పాదయాత్రలో తెనాలి నియోజకవర్గం కూడా, తెనాలి ప్రజలు, తెనాలి కేడర్ కూడా భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఆ రోజు జగన్ గారు మన తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర వచ్చినప్పుడు మీ అందరూ చూపించిన ఉత్సాహం, ఆ పాదయాత్ర విజయవంతం చేసిన దాంట్లో మీ అందరూ భాగస్వామ్యులైన విధానం. కార్యక్రమంలో యారవ శివారెడ్డి, పాండురంగరాజు, ఎం వెంకటరెడ్డి, సిహెచ్ సురేష్ రెడ్డి, ఎస్కే సుభాని, ఎల్ఎస్ఆర్, కిడారి వెంకట కృష్ణారెడ్డి, దుబాయ్ బాబు, సయ్యద్ షబ్బీర్, అగ్గిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. 13వ తేదీ ఉదయం నందువెలుగు వద్ద పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. రైతులు, మహిళలతో సమావేశమవుతారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ సమావేశం జరిగే పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్కు నందివెలుగు వద్ద ఘనస్వాగతం పలుకుతామని చెప్పారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా పెదరావూరు చేరుకోవటం జరుగుతుందని తెలియజేశారు. పెదరావూరులో రైతులు, మహిళలతో భేటీ అయ్యి వారి సమస్యలపై చర్చిస్తారని తెలిపారు. రాత్రికి భోగి పండుగ వేడుకల్లో పవన్ పాల్గొంటారని మనోహర్ వివరించారు. చాలా ఉత్సాహంగా భారీ ఏర్పాట్లు, జన సైనికులు, ఆయన అభిమానులు, చాలామంది ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకత నేను ఈ వారం రోజుల నుంచి వివరిస్తూనే ఉన్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా పెదరావులో మన పొలంలో జరుపుకుంటూనే ఉంటాం. భోగి మంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మేము చేస్తున్న అనేక చిన్న చిన్న కార్యక్రమాలు వీటన్నిటిని కూడా కలుపుకొని రైతులతోటి ప్రత్యేకంగా ఆయన ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక 50 మంది రైతులతోటి డెల్టా ప్రాంతానికి సంబంధించిన రైతులకు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన, ప్రభుత్వాలు ఏ విధంగా రైతుని ఆదుకోవడానికి మరి వెనకాడి విఫలమయ్యాయో వీటన్నిటి గురించి కూడా కూలంకుషం చర్చించడానికి ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. రైతుల సమావేశం అయిన తర్వాత ఒక చిన్న బహిరంగ సభలాగా ఇక్కడే ఏర్పాటు చేసాం. ఎందుకంటే చాలామంది ఆయన అభిమానులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళు కూడా కళ్యాణ్ గారు కనపడే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని నిర్ణయించుకున్నాం. తదనంతరం మహిళలతోటి ఒక చిన్న ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మహిళలతో కూడా ఆయన అనేక సమస్యలపైన, సమాజంలో ఇప్పుడు ఉన్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఆయన మహిళలతో మాట్లాడి వారితోటే సాంప్రదాయబద్ధంగా మన సంక్రాంతి కార్యక్రమం నిర్వహించుకొని భోగి మంటలు కూడా వేసే ఆలోచన దానికి సిద్ధం కూడా అవుతున్నాం. దీనికి తోడు మా జనసేన పార్టీ తరఫున ఒక ఇంపార్టెంట్ రోజు అని మేము భావిస్తున్నాం 13వ తారీఖు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు మన ప్రజలకి. జనసేన పార్టీలో సాంస్కృతిక విభాగం కూడా ఆ రోజు ఏర్పాటు చేసి
ఇనాగ్రేట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అందుకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి పెదరావూరులో. తోటకూరు వెంకటరమణారావు, ఆదినారాయణ, మేకల రవికుమార్, తులసి తదితర నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 30వ వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణంలోని 30వ వార్డు పరిధిలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా అమరావతి కాలనీలోని వాటర్ ట్యాంక్ సమీపంలో 95 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సమీపంలోనే 10 లక్షలతో ఓపెన్ జిమ్, అంగన్వాడీ కేంద్రం, డిజిటల్ తరగతి గదులు, కాంపౌండ్ వాళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించి కొద్దిసేపు వ్యాయామం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 30వ వార్డులో అభివృద్ధి పనులు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని తెలియజేశారు. ఓపెన్ జిమ్, అంగన్వాడీ కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హాల్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. ఒక కమ్యూనిటీ హాలు ఎన్టీఆర్ భవనాన్ని 60 లక్షలతో గ్రౌండ్ ఫ్లోరు, 35 లక్షలతో పైన సెకండ్ ఫ్లోరు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పైన ఒక 20 లక్షలతో డిజిటల్ క్లాస్ రూమ్ని ఒకటి డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దీని చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు ఒక 19 lakhs పెట్టి ఇక్కడ ఉన్న ఓపెన్ సైట్స్ ఏ అయితే ఉన్నాయో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అక్కడ 1 ఎకరం, ఇక్కడ ఒక మోర్ దెన్ ½ acre, ఈ ఎకరన్నర చుట్టూతో కాంపౌండ్ వాళ్ళని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో ఉడా కింద ఉన్న ఈ స్థలాలన్నీ కూడా ఉడా మనకి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఇంతవరకు మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. కొన్ని ఓపెన్ సైట్స్ని మనం గ్రీనరీ పెంచడానికి సేంద్రియ వ్యవసాయం ద్వారా ఇక్కడ కాయగూరలు, ఆకుకూరలు, అదేవిధంగా ఆయా కార్యక్రమాల్లో చైర్మన్ పెండాల వెంకట్రావు, మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ వై శ్రీనివాసరావు, కమిషనర్ కె శకుంతల, రామా నాగగాయత్రి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, వీరవల్లి మురళి, సౌపాటి కిరణ్, చేవూరు సాంబశివరావు, భగద్దర్, ఎంఈ సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, ఆర్ఓ యోగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ అభినవ అంబేద్కర్ అని బీజేపీ జిల్లా కార్యదర్శి పాటిబండ రామకృష్ణ పేర్కొన్నారు. మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ పేద ప్రజలకు 10% రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గాంధీ చౌక్లో బుధవారం మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాటిబండ రామకృష్ణ మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లను రాజకీయ పార్టీలు వారి ఓటు బ్యాంకింగ్గా వాడుకున్నాయని విమర్శించారు. కులమతాలకు అతీతంగా పేద వర్గాల కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా అగ్రవర్ణాల పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్లు తెచ్చారని చెప్పారు. నిజంగా గతంలో 70 ఏళ్లుగా మనం అనేక ప్రభుత్వాలను చూసాం. ఈ ప్రభుత్వాలన్నీ కేవలం ఓట్ల కోసం ఈ రిజర్వేషన్ని ఒక బాణంలా వాడుకున్నాయే తప్పితే ఎవరు నిజంగా వీటి మీద చిత్తశుద్ధితో పనిచేయలేదు. నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మనకు మోడీ గారు చూపించారు. పేద ప్రజల కోసం, పేదలకు అభ్యున్నతి కోసం పాటుపడే పేద పక్షపాతిగా ఈ రోజున మోడీ గారు తన యొక్క నిబద్ధతను చూపించారు. బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా నిన్న లోక్సభలో కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాట్రగడ్డ విజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమిరిస అనంతాచార్యులు, కొత్తపల్లి యోగానంద కిషోర్, షేక్ షబ్బీర్, మైలా హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, తోటకూర కోటేశ్వరరావు, అరిశెట్టి శ్రీను, నరసింహ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు స్వర్ణోత్సవ సంబరాలు పట్టణంలో రెండో రోజు ఘనంగా జరిగాయి. స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు ఉల్లాసంగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇంటర్మీడియట్ విద్య ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలిలో జరుగుతున్న స్వర్ణోత్సవ సంబరాలు రెండో రోజుకి చేరాయి. బుధవారం
రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగే బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. పలు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు తెనాలిలో జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. 3 రోజుల పాటు పోటీలు ఇక్కడ జరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఇంటర్ విద్యా మండలి సంయుక్తంగా మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే స్వర్ణోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మండలాల వారీగా ఆ తర్వాత జిల్లాల వారీగా మరి అనేక క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఎంతో వైభవంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి సంబరాలను తలపించేలాగా ఈ స్వర్ణోత్సవ సంబరాలు మరి తెనాలిలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇంటర్మీడియట్ విద్యా మండలి స్వర్ణోత్సవాలలో భాగంగా మన తెనాలి పట్టణంలో ఈ పోటీ నిర్వహించడం, అందుకు అవకాశం మనకు రావడం చాలా సంతోషంగా భావిస్తూ పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మరి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఈ నిర్వహిస్తున్నటువంటి మరి అంపైర్స్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఏ అర్జున్రావు, భాస్కర్, కోచ్ కిషోర్, ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు ప్రతి వారం అందించే వ్యాధి నిరోధక టీకాలు ఇక నుండి మున్సిపల్ కార్యాలయంలో వేయడం జరుగుతుందని ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. ప్రతి బుధ, శనివారాల్లో మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాల్లో బుధవారం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేయించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలోని 5 ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేవారమని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటిని తొలగించి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్పును ప్రజలు గమనించి ప్రతి బుధ, శనివారాల్లో మున్సిపల్ కార్యాలయంలో టీకాలు వేయించాలని కోరారు. గర్భిణీ స్త్రీలకు కానీ, సునానం 5 సంవత్సరాల పిల్లలకు కానీ ఏదైతే ఇమ్యునేషన్ కార్యక్రమాలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, మారిస్పేటలో అయితేమి, బాలాజీరావుపేట అయితేమి, మరి సుల్తానాబాద్ అయితేమి, మరి ఇటువంటి కేంద్రాల్లో 5 కేంద్రాల్లో కూడా మరి కొత్తగా వచ్చిన జీవో ప్రకారం, ఉత్తర్వుల ప్రకారం ఏరిడేఎన్ఎంస్ ఎవరున్నారో వాళ్ళని నిలుపుదల చేయడం జరిగింది. మరి దాని యొక్క లేక మూలాన అంటే వాళ్ళు లేకపోవడం మూలాన ఉన్న ఒక ఏఎన్ఎం తోటి మన తెనాలి పురపాలక సంఘం మెప్మా షెడ్ అయితే ఈ 5 సెంటర్స్ని కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ గ్రహించి మీరు వచ్చే ప్రతి బుధవారం మీరు వచ్చే సెంటర్స్కి సంబంధించి కాకుండా ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ప్రభుత్వ వైద్యశాలలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. సమ్మెకు మద్దతుగా వైద్యశాల వద్ద ప్రదర్శన నిర్వహించారు. నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో వైద్యశాల ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 27ను ఇతర విభాగాలకు అమలు చేసి తమకు మాత్రం అమలు చేయటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి ఆదుకోవాలని కోరారు. మేము చేస్తున్న పనికి సమాన వేతనాలు కావాలని, మరి రెండోదిగా జీవో 27 ప్రకారంగా అందరికీ అది వర్తిస్తుంది, కానీ మా డిపార్ట్మెంట్లో మాత్రం అది వర్తించకపోవడం వల్ల ఏపీ శాక్స్ ఉద్యోగులుగా ఈ యొక్క సమ్మెని మేము జరపడానికి పూనుకోవడం జరిగింది. కార్యక్రమంలో వైద్యులు పి కృష్ణారావు, శివపార్వతి, అన్నపూర్ణ, రజని, బాపనయ్య, వరలక్ష్మి, ప్రేమజ్యోతి, రాజలక్ష్మి, క్రిస్టోఫర్, లలిత, అనుష, కోటేశ్వరరావు, శ్రీకాంత్, ఫణీంద్ర కుమార్, రఫీ, మేరీ, పుష్పలత, శ్యామల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా మాజీ మంత్రి అన్నాబత్తుల సత్యనారాయణ వర్ధంతి వేడుకలు, నివాళి అర్పించిన నాయకులు, అభిమానులు. పారదర్శక పాలన టీడీపీ ద్వారానే సాధ్యమన్న ఎమ్మెల్యే ఆలపాటి, జన్మభూమి సభల్లో ప్రజలకు భరోసా. తెనాలిలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు, అన్నాబత్తుల శివకుమార్ వెల్లడి. పార్టీ కోసం మరింత కష్టపడాలని కార్యకర్తలకు పిలుపు. కార్పొరేటుకు ధీటుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల సేవలు, అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి, రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.